నమస్తే. ఈరోజు మన ముందు బుక్కే రామానాయక్ గారు ఉన్నారు. వీరు ఈ గ్రామీణ భారతంలో పుట్టి అన్ని విషయాలు తెలుసుకొని రామాయణ మహాభారతాలు తర్వాత వీరబ్రహ్మం గారి తత్వాలు ఇలా చాలా విషయాలు తెలుసుకొని సమాజానికి భారతదేశంలోనే ఉత్తర భారతదేశంలో కూడా చాలా మందికి ఈ బోధ చేస్తూ దేశాటన చేస్తూ ఉండే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు వీరు. పుణ్యక్షేత్రాలన్నీ ఫ్రీగానే చూపించిన స్వామి అందరినీ. పుణ్యక్షేత్రాలు కూడా అందరినీ తీసుకుపోయి చూపించడం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వరకు హిమాలయ పర్వతాల నుండి మొత్తం చూపించుకొచ్చా ఫ్రీగా. అట్లా తనదైన సేవ చేస్తున్నారు. వారితో మనం చాలా విషయాలు తెలుసుకుందాము. నమస్తే. నమస్తే స్వామి. కృష్ణ అర్పణం. నమస్తే. మొదటగా మీ బాల్యం ఏమిటి, మీరున్న ప్రాంతము, మీ భాష చెప్తున్నా. అందరికీ సభ వారి అందరికీ, భాస్కర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం స్వామి. కృష్ణ అర్పణం. శ్రీరామ్ బాలాజీ సాయ స్మరాజ్. మొట్టమొదట పెద్దనేని కాలువ స్వామి మాది. పెద్దనే కాలువలో చదువుకున్నా. బూడిదోటిపల్లిలో సుబ్బరాజు దగ్గర చదువుకున్నా. తర్వాత అక్కడ ఏదో కరువు కాటకాలు వచ్చి ఈ ఊరికి వచ్చేసిన వీరబల్లికి వచ్చేసి వీరబల్లిలో ఈడిగిపల్లిలో నివసించినాము. ఈడిగిపల్లిలో జీవించినాము కొద్ది రోజులు. 30 ఏళ్ళు ఈడిగిపల్లిలో కాపురం చేసినాము. అక్కడ చదువుకున్నాను. బాపనయ్య దగ్గర, రాధాకృష్ణమూర్తి దగ్గర చదువుకున్నాను. తర్వాత ఆ దేవుని దయ వలన దిన్నమింది ఈశ్వరెడ్డి తులసమ్మ ఈశ్వరెడ్డి నన్ను బాగా చదివించి వాళ్ళ బిడ్డ మాదిరి నన్ను ఎగదీసి చదివించినారు. దిన్నమింది ఈశ్వరెడ్డి వాళ్ళు నన్ను బాగా వాళ్ళ బిడ్డ మాదిరి సత్కరించినారు నన్ను స్వామి. తర్వాత నేను వాళ్ళ దగ్గర ఉంటూ నేను దైవభక్తిలో ఉండిపోవాలని నేను పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోయినాను. పశ్చిమ బెంగాల్లో ఉన్నాను 6 ఏళ్ళు. అక్కడనే దైవభక్తిలోనే ఉండి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో నుండి మళ్ళీ తల్లిదండ్రి చూడాలని, తల్లిదండ్రిని జీవించాలా, వాళ్ళని నేను బాగా చూసుకోవాలని, నాకు తల్లిదండ్రి అంటే పెద్ద ఇష్టము. వాళ్ళ మీద అభిమానంతో మళ్ళీ వచ్చేసినాను. వీరబల్లి చేరినాను. వీరబల్లి చేరి వీరబల్లిలో వ్యవసాయం చేసుకుంటా, ఏదో పశువులు మేపుకొని వ్యవసాయం చేసుకుంటా తల్లిదండ్రిని, చెల్లెళ్ళను అందరినీ ఉదరపోషణ చేసి అందరికీ పెళ్ళిళ్ళు చేసి ఏదో దైవభక్తిలో ఉండిపోయిన స్వామి. నేను దేవునిలోనే ఐక్యమైపోవాలని అందరికి పెళ్ళిళ్ళు చేసి నేను పెళ్లి చేసుకుని కొన్ని డ్రామాలు నేర్చుకున్నా, హరికథలు నేర్చుకున్నా, డ్రామాలు నేర్చిన, వీధి నాటకాలు నేర్చిన, తర్వాత కట్టెరసలు నేర్చిన, అన్నీ నేర్చి ఏదో ఈ దైవభక్తులనే ఉండిపోవాలా, నాకు ఏ ఉద్యోగాలు వద్దు, ఏమీ వద్దు, తల్లిదండ్రిని చూసుకొని నేను దీంట్లోనే జీవించుకోవాలా, దీంట్లోనే ఉండిపోవాలని నేను అంకితమైపోవాలా దైవభక్తిలోనని నేను చాలా పవిత్రతగా నేను దీంట్లోనే నిలబడిపోయినా స్వామి. తర్వాత నేను ఎప్పటికీ కూడా ఈ బ్రహ్మదీక్షలో ఉండాలా, బ్రహ్మదీక్షలోనే నిలబడిపోవాలా, బ్రహ్మంగారి యొక్క తత్వాలను ఈ సంగీతం గురువునైనా, భజన గురువునైనా, కళాక్షేత్రంలో పాస్ అయినా, హైదరాబాద్ రవీంద్ర భారతిలో పాస్ అయినా, తర్వాత 6,000 పెన్షన్ కూడా ఇస్తారు గవర్నమెంట్ నాకు. తర్వాత నేను అందరికీ భజనలు నేర్పించి డిపిఆర్ ఆఫీసులో సెలక్షన్ చేపించి వాళ్లకు అప్లికేషన్ ద్వారా అందరికీ పింఛన్లు ఇప్పిస్తూను పుణ్యక్షేత్రాలు ఫ్రీగా చూపిస్తాను. అన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వరకు హిమాలయ పర్వతాల్లో, మంచుకొండల్లో నుండి అన్నీ గంగా, యమున, సరస్వతి మొత్తం, అయోధ్య, కాశీ కాంటి మొత్తము పుణ్యక్షేత్రాలన్నీ ఫ్రీగా చూపించుకొచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేపించి తీసుకొచ్చి ఇండ్లకాడ ఇచ్చిపెట్టి వాళ్లకు కళాక్షేత్రంలో డిపిఆర్ ఆఫీసులో
కళాక్షేత్రంలో పాస్ చేపించి వాళ్ళకు కూడా 4,000 పెన్షన్ ఇప్పిస్తాను. ఏదో ఈ దైవభక్తిలోనే ఉండిపోయిన స్వామి నేను. నాకు ఇంకేమీ అవసరం లేదు. తల్లిదండ్రిని కాలం అయిపోయినారు. ఇంక నేను కూడా వయసు అయింది. 86 సంవత్సరాలు జరుగుతున్నాయి నాకు. 86 సంవత్సరాలలో కూడా ఏదో ఇది దైవభక్తిలోనే ఉండిపోయి నేను దీంట్లోనే అంకితమైపోవాలని ఈ దైవభక్తిలోనే నిలిచిపోయిన స్వామి. భగవంతుని సేవ చేసుకుంటూ ప్రజా సేవ చేసుకుంటూ ప్రజల సేవ చేసుకుంటూ దేవుని సేవ చేసుకుంటూ దీంట్లోనే ఉండిపోయిన స్వామి. అక్కడ ప్రేమానంద స్వామి గండిలో ప్రేమానంద స్వామి బాగా పరిచయం అయినాడు. అక్కడ కూడా నేను అన్నదానం చేపించి గండి క్షేత్రంలో అన్నదానం చేపించి శ్రావణ మాసాలంతా 4 వారాలు అన్నదానం చేపించి బాగా ఆ ప్రేమానంద స్వామి స్నేహితుడు అయిందన ప్రజల సేవ చేసుకుంటూ దేవుని సేవ చేసుకుంటూ ఇంత కాడికి నాకు ఇంకేం కావాలి దీంట్లోనే అంకితం అయిపోవాలని ప్రార్థన చేస్తున్నా స్వామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్ధం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమః. ఓం సహనావతో సహనౌ భునక్తో సహ వీర్యం కర్వావహై తేజస్వినాదితమావస్తో మా విద్వేషవాహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రతికినన్నాళ్ళు నీ భజన చేతును గాని మరువ కాలము నాడు మరతునేమో. ఆ వేళయమధూతల అగ్రసంబున వచ్చి ప్రాణములు ప్రకలించి పట్టినప్పుడు కపవాత పక్షములు గ్రపగా భ్రమచేత గంప మధ్యను నిన్ను కష్టపడుచు నా సింహతో నిన్ను నారాయణాయని పిలతును శ్రమచేత పిలువలేను. నాటికిప్పిడ చేసదని నామ భజన చెవిని వినరయ్య భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ణ నరసింహని దురిత దూరా. कृष्णार्पणो ओम नमः शिवाय. श्री राम श्री राम. या बालाजी सायस महाराज पाप धर्म भूलो करे महाराज पापेर मुंडो पर करे धर्मेर मुंडो पर करे भूलो सको माफ करे महाराज वाट काटे पेंड वालन सातना सायस महाराज तो पापेर मुंडो पर करे. श्री राम. हरे राम 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. श्री राम जय जय राम. श्री राम जय जय राम. जय जय राम जानकी राम. श्री राम जय सीताराम. ओ राम ओंकार राम. ओंकार राम ओम सीताराम. कापाडवा मम्मु अयोध्य राम. కరుణించవా మమ్ము భద్రాద్రి రామ. దయచూసి మమ్ము దయగనవయ్యా. శ్రీరామ జయ జయ రామ. జయ జయ రామ జానకి రామ.
పవన రామ పట్టాభిరామ రెండో కొండల మధ్య గండాంజనేయ గండాంజనేయ కాపాడు స్వామి భక్తాంజనేయ కాపాడు స్వామి పాలాంజనేయ పాలించు స్వామి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ ఓ రామ ఓంకార రామ ఓంకార రామ ఓం సీతారామ శ్రీరామ జయ సీతారామ రెండు కొండల మధ్య గండాంజనేయ గండాంజనేయ కాపాడు స్వామి రామాంజనేయ రక్షించు స్వామి పాలాంజనేయ పాలించు స్వామి శ్రీరామ జయ సీతారామ జానకి రామ శ్రీరామ జయ జయ రామ ఓ రామ ఓంకార రామ. తత్వాలు చెప్తా స్వామి. ఒక నిమిషంలో చంచలం బగు జగతిలో పుల శాశ్వతం బొగటే ధిరా చంచలం బగు జగతిలో పుల శాశ్వతం బొగటే ధిరా కన్ను మూసి తెరసు లోపుల కలిమిలేములు మారురా కన్ను మూసి తెరసు లోపుల కలిమిలేములు మారురా చంచలం బగు జగతి లోపుల శాశ్వతం బొగటే ధిరా శాశ్వతం బొగటే ధిరా కన్ను మూసే తెరసు లోపుల కలిమిలేములు మారురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అందరూ ఇలా మాయరా అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అందరూ ఇలా మాయరా చంచలం బగు జగతి లోపుల శాశ్వతం బొగటే ధిరా కన్ను మూసే తెరసు లోపుల కలిమిలేములు మారురా బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బొగ్గైపోవురా బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బొగ్గైపోవురా నాది నీది అనుచు నరుడా వాదులాడబోకురా నాది నీది అనుచు నరుడా వాదులాడబోకురా చంచలం బగు జగతి లోపుల శాశ్వతం బొగటే ధిరా కన్ను మూసే తెరసు లోపుల కలిమిలేములు మారురా రాజు పేద ఎనడి భేదము జీవముండే వరకురా రాజు పేద ఎనడి భేదము జీవముండే వరకురా మట్టి మట్టి కలసితే ఇక ఎట్టి భేదము లేదురా మట్టి మట్టి కలసితే ఇక ఎట్టి భేదము లేదురా చంచలం బగు జగతి లోపుల శాశ్వతం బొగటే ధిరా కన్ను మూసే తెరసు లోపుల కలిమిలేములు మారురా తత్వమర్మము తెలియక నీవు తప్పుదోవలబోకురా తత్వమర్మము తెలియక నీవు తప్పుదోవలబోకురా ఆత్మయొకటే చావులేక అంతటా ఎలుగుందురా ఆత్మయొకటే చావులేక అంతటా ఎలుగుందురా చంచలం బగు జగతి లోపుల శాశ్వతం బొగటే ధిరా కన్ను మూసే తెరసు లోపుల కలిమిలేములు మారురా ఎవరు రారు జంట ఎందుకు నీకి తంట ఎవరు రారు ఎంట సారము లేని సంసారములో అందిన కొద్దీ కర్మను చేసి కాలము తెలియక కాటికి పోతివి ఎవరు రారు ఎంట ఎందుకు నీకి తంట అందిన కాలము తెలియక కాటికి పోతివి ఎవరు రారు ఎంట దానము చూసి మురిసిపోకుమా దాన ధర్మమే నీకు తోడురా పరమేశ్వరుని మరచిపోకురా ముక్తి మార్గమే నీకు తోడురా ఎవరు రారు ఎంట ఎందుకు నీకే తంట ఎవరు రా మేడలు మిద్యలు శిరమని భ్రమచకు మేడలు మిద్యలు శిరమని భ్రమచకు
కులములు మతములు కూలిపోవురా, వీరగురువుని సేవ చేయరా, ముక్తి మార్గమే నీకు తోడురా. ఎవరు రారు ఎంట ఎందుకు నీకే తంట, వీరగురుని మందుగోనారే ఓ నరులారా, వీరగురుని మందుగోనారే. వీరగురుని మందు మీరు ప్రేమతో విజయించే వందు, వీరగురుని మందు మీరు ప్రేమతో భుజయింపుడయ్యా. కామక్రోధాలోభములను రూపు మాపు మందు, వీరగురుని మందుగోనారే ఓ నరులారా, వీరగురుని మందుగోనారే. గరిమిరెడ్డి వారి ఇంట గోవులను గాచినారు, స్వచ్ఛమైన కళజ్ఞానము రవల కొండలు రాసినారు. స్వచ్ఛమైన రవల కొండలో కళజ్ఞానము రాసినారు, వీరగురుని మందుగోనారే ఓ నరులారా, వీరగురుని మందుగోనారే. కంది మల్లయ్య పాలెమందు కాలజ్ఞానము తెలిపే గురుడు, కంది మల్లయ్య పాలెమందు కాలజ్ఞానము తెలిపే గురుడు. గోవిందమాంబను పెళ్లి ఆడి రాజయోగ మందు గురుడు, వీరగురుని మందుగోనారే ఓ నరులారా, వీరగురుని మందుగోనారే. చందమామాయే సంధి తెలిపే జ్ఞానులెవరే, చందమామాయే సంధి తెలిపే జ్ఞానులెవరే, చందమామా. కాయమాను పుట్టాలోనా చందమామా పాము, మాయగానే మెలుగుచుండు చందమామాయే సంధి తెలిపే జ్ఞానులెవరే, చందమామా. జంటనాద స్వరములోదా చందమామా పామును, పాదుపే కాలింపవలను చందమామా. 9 వాకిండ్లు మోసే చందమామా పామును, నెమ్మదిగా పట్టవలను చందమామా. చందమామాయే సంధి తెలిపే జ్ఞానులెవరే, చందమామా. రామయాన్ని కట్టుగట్టే చందమామా పామును, ముక్తి చేసే పట్టవలను చందమామా. రామయాను కట్టుగట్టే చందమామా పామును, యుక్తి చేసే పట్టవలను చందమామా. చందమామాయే సంధి తెలిపే జ్ఞానులెవరే, చందమామా. దేహ మూలయందు చందమామా పాము, తెలియకుండా చుట్టుకొన్నదే చందమామా. దేహ మూలయందు చందమామా పాము, తెలియకుండా చుట్టుకొన్నదే చందమామా. చందమామాయే సంధి తెలిపే జ్ఞానులెవరే, చందమామా. అజప మంత్రం ద్వానము చేత చందమామా పాము, అఖండ కలలతో వెలుగుచుండు చందమామా. పామును బట్టే యోగి ఎవరే, చందమామా ఓహో అతని పేరు సిద్ధాగురుడు చందమామా. చందమామాయే సంధి తెలిపే జ్ఞానులెవరే, చందమామా. ఈ సంధి తెలిపే చందమామ అంటే, ఈ సంధి తెలిపే జ్ఞానులు ఎవరంటే దాని జ్ఞానం తెలుసుకోవాలా. జ్ఞానం తెలుసుకున్నడే వ్యక్తి యోగి అవుతాడు. కాబట్టి
సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ చందమామ కాయమాను పుట్టలోన చందమామ పాము మాయగానే మెలగోచుండు చందమామ. మనసులో మన ఆత్మలో ఉండదు కదా, మన ఆత్మే భగవంతుని సేవలో నిలబడితే తెలుసుకోవాలంటే మన ఆత్మను మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో మన ఆత్మే పరమాత్మ అవుతుంది. కాబట్టి దానికి కాయమాను పుట్టలో మన పుట్ట అంటే మన దేహము, మన దేహంలోనే అంతా ఉన్నది తెలుసుకుంటే వాళ్ళకు. కాబట్టి జంటనాద స్వరములోదా చందమామ పామును పాదుపే కాలింపవలను. మనం ఎంత పాడుకునే ఎంత చేసుకునే ఏమీ లాభం లేదు స్వామి. మనము మన దేహంలోనే ఉండదంతా. మనము మన ఆత్మను ఎప్పుడైతే మనసును నిలబెట్టుకొని మౌనం పాటిస్తావో 5 నిమిషాలు ఎప్పుడు మనం మౌనం పాటిస్తావో అప్పుడు దేవుడు సాష్టాంకారంగా మన కళ్ళకే కనపడతాడు. మౌనం పాటించాలి, అరిసిట్టు వర్గాలు కట్టేయాలి, ఆత్మ నిలబెట్టాలి, పరమాత్మని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆ ధ్యానంలోనే మనం మౌనం పాటిస్తే 5 నిమిషాలు పాటించి ఎప్పుడైతే పాటించగలుగుతామో అప్పుడు దేవుడు మనలేక సాష్టాంక మనకే కనపడతాడు. దాన్ని బట్టి 9 వాకిండ్లు మూసంటే మనకి 9 వాకిండ్లు మూసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలను చందమామ అంటే 9 వాకిలు మనకు 9 రంధ్రాలు ఉన్నాయి చూడు. కండ్లు, చెవులు, ముక్కులు, నోరు, ఒంటికి పోయేది, దొడ్డికి పోయేది ఉన్నాయి. 9 ఉన్నాయి. కాబట్టి ఈ 9 ఎప్పుడు మనం నిలబెట్టి ఆత్మ నిలబెట్టి ఎప్పుడు పరమాత్మని ధ్యానం చేస్తామో అప్పుడు పాముని నెమ్మదిగా పట్టగలుగుతావు, మన దేహాన్ని కూడా నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా పవిత్రమైనవి ఉన్నాయి స్వామి. నీకు పెద్దవానివి, పెద్ద చదివినావు. ఏదో మేము కొద్దిగా చదువుకొని భగవంతుని సేవలో నిలబడిపోయినాను తండ్రి. నువ్వు వచ్చినావంటే నాకెంతో ఆనందంగా ఉంది స్వామి. సంజీవ్ రెడ్డి, నిన్ను మర్చిపోను. ఇంక నేను నా ప్రాణం ఉన్న రోజులు మర్చిపోను. నేను జీవితంలో నా ప్రాణం ఉన్న రోజులు నిన్ను జ్ఞాపకం చేసుకుంటానే ఉంటా తండ్రి. ఇంతకాడికి ఇంకేం కావాలి, నా ఇంటికాడికి వచ్చి నన్ను ఆహ్వానించినావంటే నాకు చాలా పవిత్రతగా ఉంది. బాసిరెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డి మా ఇంటికి వచ్చి నా స్నేహితం చేసి నాకు ఈ యొక్క కాలజ్ఞాన తత్వాలను ఇవన్నీ కూడా అన్నీ రికార్డ్ చేసుకొని పోతున్నామంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. సంజీవ్ రెడ్డి, నీ యొక్క సేవ చేసి నీలోనే ఐక్యమవుతా తండ్రి. నాకు భగవంతుని సేవలోనే ఉండిపోతా తండ్రి. ఇంతకాడికి నాకు ఇంకేమీ వద్దు. నాకన్నీ ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలని నాకు ఆశింపు లేదు. అన్నీ వదిలేసి భగవంతుని సేవలోనే ఐక్యమైపోవాలని ఉండ తండ్రి. అంతే స్వామి. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడిపోను రేవరే. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవరేవరే. చిత్తమునందు చిన్నయ జ్యోతిని సుచుచునుండుట సరే సరే. ఒక్క పద్దులని అనుచూనుంటే ఎనురుగ జడుదు వరేవరే. ఏకమయ్యవ భావమూర్తిని చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవరేవరే. ఒక్కడైనయా పరమేశ్వరునే మొక్కి చూడరా సరే సరే. నీళ్ళలో మునిగి గొనుగుచునుంటే నిలకడ జడును రవరేవరే. నీళ్ళను నుండే నిర్మల జ్యోతిని చూచుచునుండుట సరే సరే. బాధ గురువుల పంచన చేరితే భావము జడును రవరేవరే. బాధ గురువుల పంచన చేరితే భావము జడును రవరేవరే. భావమునందు బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్ధులు జడును రవరేవరే. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్ధులు జడును రవరేవరే. ఒక్కడైనయా పరమేశ్వరునే మొక్కి చూడరా సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము జడును రవరేవరే. ఒక్కడైనయా పరమేశ్వరునే మొక్కి చూడరా సరే సరే. వీరయ్య చెప్పిన వాక్కులు నమ్మితే వివరము తెలియను వరేవరే. వీరయ్య చెప్పిన వాక్కులు నమ్మితే వివరము తెలియను వరేవరే. వివరమునందుండే వీర బ్రహ్మమూర్తిని చూచుచునుండుట సరే సరే.
చిల్లర రాళ్లకు ముక్కుతూ ఉంటే చిత్తము జుడును రవరేవరే ఒక్కడైనయా పరమేశ్వరునే మొక్కి చూడరా సరే సరే చెప్పలేదంటనకబోయేరో నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరో చెప్పలేదంటనకబోయేరో తప్పదిదుగో ఊరుని వాక్యము తప్పదోవును బోవు వారల చప్పరించే మృంగి శక్తులు చెప్పలేదంటనకబోయేరో నరులార గురుని చేరి మృక్కితే మృంగి నేర్చేరో మప్పెతనమున మోసపోయేరో అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరో ఎప్పుడెప్పుడనగా రాదు ఎప్పుడో ఏ వేళలో మరి గొప్పున దాటిరి ఏడుగుర్ర ఏరపడును చెప్పలేదంటనకబోయేరో నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరో తమ తప్పులు తలుచుచున్నారో తార్థాణమైతే మక్కువతో తెలియనైనారో జొకతోడుత తల్లి పిల్లలు జోడు బాసి ఎడవులందు కాకి శోకము చేసి ప్రజలు కాయగనురులు నమిలి చత్తురు చెప్పలేదంటనకబోయేరో నరులార గురుని చెరి మృక్కితే బ్రతుక నేర్చేరో కేక వేసి ప్రాణమిడచేరో రాకాసి మూకలు కాకబట్టి కలువరించేరు ఆకాశము నెర్రనవును ఆరుమతములొక్కటవును లోకమందు జనులు అందరు నీరు నొప్పులు మునిగిపోదురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురిని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు అగలు విడిసి పొగలు దాటేరు అదిగాక పట్ట పగులు చుక్కలు చూసి భ్రమిసేరు బుగులు బుగులున ధ్వనలు మింటను పుట్టి ఇరిగిన పిమ్మటాను దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని ప్రచులవుదురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చెరి మృక్కితే బ్రతుక నేర్చేరు పాతకోలో మంట గలిసేరు పుణ్యాత్ములైనను సాధువులు సంతసించేరు భూమి మీద ధూమధాములు పుట్టి ఎనిగిన పిమ్మటాను రామ రామాయణని వారులు రాలిపోదురు తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు ఏమో ఏమో ఎరుగనున్నారు ఎందెందు చూసిన యముని పురికే నడువ మందూరు భూతలంబున నట్టి ఇంతలు పుట్టి ఎనిగిన పిమ్మటాను నీతి హృదయగ ధర్మమప్పుడు నిజము నిలకడ మీద తెలియను చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు ముందు ఎనుకాలుగానున్నారు మూర్ఖులై భువిలో ముందు గతి ఏరుగానున్నారు కుండకోవత పిన్న పెద్దని కన్నుగానక గర్వములచే మందమేళములాడు వారిని బంధుగోతురక్కడ చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు కీడులైనను కూడనుందురు వనగూడినప్పుడు జాడ చూసిన వాడుకుందురు ఎడుకాతో పోతులూరి వీర భగవ సంతరాయులు వేడు దీవులు ఏక చక్రము ఏనునో బ్రహ్మాండమంతా ఏపలేదంటనకపోయేరు నరులార గురుని చెరి మృక్కితే బ్రతుక నేర్చేరు ఈశ్వరే నిన్నే నమ్మితే భూలోక మాత ఈశ్వరే నిన్నే నమ్మితే ఈశ్వరమ్మవు నీవుగాక మోక్షమివ్వకనెవరితరము సాక్షి పెట్టి నిన్ను నోసక దీక్షతో సాధించునమ్మా ఈశ్వరే నిన్నే నమ్మితి భూలోక మాత ఈశ్వరే నిన్నే నమ్మితి చూపులో రూపమాయే చూపు రూపులేకమాయే పాపల నడుమ ఎలిగే జ్యోతి ఈశ్వరమ్మ మూడు మూర్తులకు నీవు మూలమైన దేవతనుచో ఈశ్వరే నిన్నే నమ్మితి భూలోక మాత ఈశ్వరే నిన్నే నమ్మితి నమనంబున ఈశ్వరమ్మను మానక నేను పూజ చేతూ ఈశ్వరే నిన్నే నమ్మితి భూలోక మాత ఈశ్వరే నిన్నే నమ్మితి భక్త కోటి జనులకు ముక్తి ఇచ్చిన ఈశ్వరమ్మ
శక్తి రూపము దాల్చి నీవు భక్తుల రక్షించు తల్లే ఈశ్వరే నిన్నే నన్నితి. ఇన్ని మాటలేల నాతో కోర్క తీరా మోక్షమిచ్చి సాక్షిదానందము వెలిగే సన్నిధి ఈశ్వరే ఈశ్వరే నిన్నే నమ్మితి. భూలోక మాత ఈశ్వరే నిన్నే నమ్మితి. కంది మల్లయపురములో నా మందిరమ్మున వెలయజుండే ఇంద్రుడైన పోతులు రే వీర భగవ సంతరాయులు వీర గోవిందమ్మ జననీ ఈశ్వరే నిన్నే నమ్మితి. భూలోక మాత ఈశ్వరే నిన్నే నమ్మితి. ఏ కులమని నన్నెవరమడిగితే యమని తెలుపుదు లోకులకు పలగాకులకు ఏ దృష్టులకు దుర్మార్గులకు ఫలభాగమున యాలలు బాడుచు భవముగన్నది నా కులము. ముట్టున పుట్టింది కులము ముట్టందున పెరిగింది కులము. ముట్టందున పెరిగింది కులము. ముట్టులో హరుడు ముట్టులో శివుడు ముట్టులో బ్రహ్మము ముగ్గురు మూర్తుల మూలము తెలిసింది కులము. ఏ కులమని నన్నెవరమడిగితే యమని తెలుపుదు లోకులకు పలగాకులకు ఏ దృష్టులకు దుర్మార్గులకు అంగమార్తమని బ్రహ్మము తెలియక లింగము ముందర బెట్టక ప్రపంచమంతా పూజలు నడిపింది కులము. అంగములో నా మేకను బట్టి లింగముతోనే గొంతు కోసి శాస్త్ర బ్రహ్మలకు పంచిపెట్టినది బ్రహ్మాండమైనది నా కులము. ఏ కులమని నన్నెవరమడిగితే ఏమని తెలుపుదు లోకులకు. ఇంటి లోపుల ఇల్లు కట్టుకొని మంట లోపుల రాటం పెట్టుక కంటి లోపుల కదిరి పెట్టుకొని ముక్కు లోపుల ఎక్కు పెట్టుకొని చెవిలో బాకా తీసుకొని నారాయణయని నరము తీసుకొని అష్టాదీక్షయను తదిమి తీసుకొని పంచ తీసుకొని తదిమిదిమయని గుబిలాడే ఎకిన కులమే నా కులము ఏకిన కులమే మా కులము. ఏ కులమని నన్నెవరమడిగితే యమని జల్పుదు లోకులకు ఈ దృష్టులకు దుర్మార్గులకు. జపమేమి చేసనో జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళుగడుగా మేమి నోచనో భామామణి సీత రామమూర్తికి తలం రాలు బ్రోయ క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథుల్ లాలిల్చి రఘురామ జోయని జోలపాడ పూర్వ పుణ్యంబేమి పొంగెనో భూప్రజుల్ సాకేత రాముని దర్శనము చేయ ఏ తపస్సు ఫలించి వాల్మీకి మౌని భక్తితో రామాయణము రాసి ముక్తి జందే ధరణిలో పుణ్యాత్ములెందరో దాటిపోవా స్వామికి దూరమైతి నా పాపమేమో. భీముడు సౌగంధ పుష్పాలు పోతాన్నాడు. అప్పుడు ఆంజనేయులు తోక అడ్డం వేసుకొని కూర్చోనండి. అప్పుడు చెప్పినాడు, ఒక పండు కొరికింత ప్రకటమై పడరాని పాటిల్ల పడితే ఓ పాండుతనయ నోట చెప్పిన వెంట పాటించి వినకనే వెచ్చుగా చూపితే మెచ్చవచ్చు కడప దాటకలేక కడుమోదమున నీవు వారధి దాటదననుచు వచ్చినావు ఘనులకు అసాధ్యమాగాంచిన జంబులో ఎలాగు దెత్తువో నేనెరుంగా ఆశ కల్పన చేసివో ఎవని నాద పగరు గర్వంబు బలమింక పోయనినుము పొంద మనజుడు నీవేడ పద్మమేడ ఇంత నగుబాట్లు బ్రతుకేల కుంతి తనయా.
చెప్పినాడు. ఆంజనేయుల స్వామి చెప్పినాడు భీమునికి, కుంతీదేవి కుమారుడు కదా కాబట్టి నువ్వు పెద్దగా చెప్పుకున్నావు, నువ్వు తేలేవు నాయనా అని చెప్పినాడు. వ్రతసుంతతులనార్చి ఘనత మెంచుటయంత కాంచలేదో, ఘనత మెంచుటయంత కానలేదో, కలవాదు దుష్టములు అలయుగా నిలచేత చేత లయు చేసిన ధర్మ నిలయలేదో. వ్రతసుంతతులనార్చి వ్రతసుంతతులనోర్చి ఘనత మెంచుట ఎంతో కనలదేదో, కలవారు దుష్టములు ఎలయు చేసిన ఎంట తెలియలేదో. పవళింపమరు మూర్ఖ పాహుడెవడు తన్ను హరియింప సమ కట్టియున్నవాని, ఘోర యమరూపమున తన్ను గోల్చువాని, వికట శత్రువ విలువ నేను ఒకడు తప్ప, కలరే ఎవరైనా నీ భూమి కంసరాజా. కంసుని గురించి ఇక్కడ చెప్పిన, అక్రూరుని గురించి చెప్పిన. ప్రళయ నిర్ఘాత మరచేత పట్టవచ్చు, హేమ శైలంబు కొనవేళ నెత్తవచ్చు, దివిని భువిని రెండు సంధింపవచ్చు, ధరహరిశ్చంద్రుని పొంకింపని తరమగాదో. ఒక్క పండు కొరికింత ప్రకటమై పడరాని, పాటిల్ల పడతివో పాండుతనయ, నోట చెప్పిన వెంట పాటించి వినకనే వెచ్చుగా చూపితే మెచ్చవచ్చు, కడప దాటకలేక కడుమోదమున నీవు వారధి దాటదననుచు వచ్చినావు, ఘనులకు సాధ్యము గాంచిన జంబులో ఎలాగు తెత్తువో నేనెరుంగా, ఆశ కల్పన చేసివో ఎవనినాద, పగరు గర్వంబు బలమింక పోయనినుము, పొంద మనజుడు నీవేడ పద్మమేడ, ఇంత నగుబాట్లు బ్రతుకేల కుంటి తనయా.